ఆమె ధనుష్కోడి అలలు చూడండి, వావ్ సూపర్. అలాగే పంబన్ బీచ్, ఇది వచ్చేసి రామేశ్వరంకి వెళ్ళేటప్పుడు దారిలో కనిపిస్తుంది. పంబన్ బీచ్ కనిపించే 4 సింబాలే. అలాగే అలలు చూడండి, వావ్ సూపర్. ఈవినింగ్ టైమ్స్ అయితే గాలి అయితే చాలా అంటే చాలా మనుషుల్ని ఎత్తిపడేసే అంత ఇది ఉంది మామ. ఈరోజు అయితే మనం మదురై నుండి రామేశ్వరం అలాగే ధనుష్కోడి 3 ప్లేసులకి వెళ్ళడం జరుగుతుంది. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే మనం మదురై నుండి రామేశ్వరంకి వెళ్ళడం జరుగుతుంది. రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్ అక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది. మనం కొద్ది దూరంలో అయితే వచ్చేసాము. మీకు ఇప్పుడు మనకి ధనుష్కోడి అయితే 68 కిలోమీటర్లు అయితే ఉంది. 49 రామేశ్వరం ఉంటుంది. అలాగే పెట్రోల్ అయితే మనము ఒక 2000 అయితే పెట్రోల్ వేయించడం జరిగింది. మైలేజ్ అయితే మనకు వెహికల్ బాగా వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఒక 2000 అయితే ఉంటుంది మన వెహికల్లో. సో 2000 అయితే పెట్రోల్ అయితే వేయించడం జరిగింది. పెట్రోల్ బండి బ్రిజా కారు. సో పెట్రోల్ వేసుకొని వెళ్ళేటప్పటికే మనకు రైల్వే గేట్ అయితే రావడం జరిగింది. రైల్వే గేటు అక్కడ అడిగితే వాళ్ళు జస్ట్ ఒక 1 అవర్ బిఫోరే ట్రైన్ అయితే వెళ్ళిందని చెప్పారన్నమాట. సో మనం కొద్దిగా ముందు వచ్చింది ట్రైన్ కూడా చూపించేవాడిని. సో ఇప్పుడైతే మనం జర్నీలో అయితే ఉన్నాము. ఇక్కడ బస్సు వాళ్ళు మనకి సైడ్ అయితే ఇవ్వడం లేదు. సో మనం వెయిట్ చేద్దాము, ఎందుకంటే తొందరపడకూడదు. జర్నీలో ఉన్నప్పుడు నిదానంగా ఆ పక్క ఈ పక్క మనం అన్నీ చూసుకొని వెళ్ళడం మంచిది, మనకు సేఫ్. సో ఇప్పుడైతే మనం ధనుష్కోడి దగ్గరలో అయితే ఉన్నాము. ధనుష్కోడికి వెళ్ళేటప్పుడు మనకు చాలా బీచ్లు వస్తాయి. ఇది వచ్చేసి ఆర్యమన్ బీచ్, ఇది కూడా ఒక ధనుష్కోడి బీచ్ అంటారన్నమాట. అంటే ధనుష్కోడికి ముందుగానే అదే ఈ రోడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్తే ఒక 1 కిలోమీటర్లో ఇది ఒక బీచ్. మనమైతే ఇక్కడ ఖుషి బీచ్ అంటారన్నమాట. సో ఈ బీచ్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా మస్ట్ విజిట్ చేయండి ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు. నేనైతే చాలాసార్లు వెళ్ళాను. సో వీడియో మీకోసం అయితే తీయడం జరిగింది. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. మనమైతే కార్ని క్రాస్ చేసి అయితే వెళ్తున్నాము. చాలా అంటే చాలా వెహికల్స్ అయితే ఇంకా వెళ్తూనే ఉన్నాయి. ఈవినింగ్ 4 o'clock అవుతుంది. సో దానికోసం అయితే చాలామంది ధనుష్కోడికి అలాగే రామేశ్వరం పంబన్ బ్రిడ్జ్ చూడడానికి అయితే చాలామంది వస్తుంటారు. ఎక్కువ మన తెలుగు వాళ్ళు అలాగే మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడ ధనుష్కోడికి అయితే రావడం జరుగుతుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. మనమైతే ప్రజెంటు పంబన్ బ్రిడ్జ్ రామేశ్వరంకి ముందుగా బ్రిడ్జ్ వస్తుంది, అదే ఇది పంబన్ బ్రిడ్జ్ అయితే ఎక్కడం జరుగుతుంది. అక్కడే పక్కన మీకు పట్టాలు రైల్వే గేట్ అయితే రైల్వే పట్టాలు అయితే కనిపిస్తుంటాయి. అక్కడైతే మనకు ట్రైన్ అయితే వెళ్తుంది. ట్రైన్లో వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ. మనమైతే రోడ్ ట్రిప్ కాబట్టి రోడ్లో అయితే ప్రయాణం చేస్తున్నాము. ట్రైన్లో మీకు మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి ట్రైన్లో కూడా వీడియో తీసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే పంబన్ బ్రిడ్జ్, ఇప్పుడు మనం ప్రపంచ ప్రఖ్యాత పంబన్ బ్రిడ్జ్ మీదుగా ప్రయాణిస్తున్నాం. ఒకవైపు విశాలమైన సముద్రం, మరోవైపు అందమైన దృశ్యాలు. ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మీకు కనిపిస్తుంటుంది, చూడొచ్చు. ఆ పక్క ఈ పక్క సముద్రము, అన్ని బోట్లు అయితే ఎక్కువ ఉంటాయి. మనకు ఇక్కడ శ్రీలంక దగ్గర అన్నమాట. ఇక్కడ నుంచి శ్రీలంక దగ్గర. ధనుష్కోడి దాటితేనే శ్రీలంక జస్ట్ ఒక 25 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంటుంది. మనకి భారతదేశంలో మ్యాప్లో కూడా చూసుకోవచ్చు, లాస్ట్ ధనుష్కోడి ఉంటుందన్నమాట మ్యాప్లో కూడా. ఊరు వచ్చేసి ధనుష్కోడి చాలా అంటే చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇక్కడ చాలామంది పంబన్ పంబన్ బ్రిడ్జ్లో చాలామంది ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటారు అన్నమాట. ఈవినింగ్ టైమ్స్ ఫోటో తీసుకుందామని మనం కూడా ఆగుదాము అని అనుకున్నాము, కానీ మనమైతే ఆగలేదు. ఎందుకంటే మనకు మెయిన్ పార్ట్ ధనుష్కోడి. అక్కడ మనం 5 o'clock ఎంట్రీ ఇవ్వాలి. ఇక్కడ మన ధనుష్కోడికి ఒక
10 కిలోమీటర్స్ దగ్గరలో మనకి చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ చెక్ పోస్ట్లో మనం 5 o'clock ఎంట్రీ ఇవ్వాలి. మన టైం వచ్చేసి 4:20 4:30 అయితే అయింది. సో మనం తొందరగా వెళ్తేనే మనకు అక్కడ ఎంట్రీ అయితే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎంట్రీ లేకుంటే ఇంత దూరం వచ్చి ధనుష్ కూడా చూడకుండా మనకి చాలా ఇది అవుతుంది. సో ఇది పంబన్ బ్రిడ్జ్. వచ్చేటప్పుడు ఫోటోలు తీసుకుందాం. సో మనమైతే ఇప్పుడు బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తున్నాం. వెహికల్స్ అయితే చాలా అంటే చాలా ఇక్కడ మధ్యలో ఆపేసి ఫోటోలు దిగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అలాగే చాలా ఫ్యామిలీస్ అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతుంటారు. ఈ బ్రిడ్జ్ కట్టినప్పుడు చాలామంది పిల్లల్ని కేర్ తీసుకోకుండా చాలామంది పడినట్టు అక్కడ ఉన్న ప్రజలైతే నాకు చెప్పడం జరిగింది. సో మీరు కూడా పంబన్ బ్రిడ్జికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పిల్లల్ని కేర్ తీసుకోండి, గట్టిగా పట్టుకోండి. ఎందుకంటే మనకు ఈ బ్రిడ్జిలో చాలా అంటే చాలా గాలి అయితే ఉంటుంది, విపరీతమైన గాలి ఉంటుంది. ఏదైనా వెహికల్ ఈ బ్రిడ్జిలో వెళ్తే కనుక మీరు నిలబడితే తెలుస్తుంది బ్రిడ్జి షేక్ అవుతుంది. ఓకే, నేను కూడా చాలాసార్లు అనుభవం అనుభవించాను కాబట్టి చెప్తున్నా, బ్రిడ్జి షేక్ అవుతుంది. సో పిల్లల్ని జాగ్రత్తగా మీరు కేర్ తీసుకొని ఇక్కడ పంబన్ బ్రిడ్జ్లో ఎంజాయ్ చేయండి. ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి. ఫోటో షూట్కి అయితే ఈ పంబన్ బ్రిడ్జ్ చాలా బాగుంటుంది. అలాగే ఇది రోడ్ ట్రిప్ ట్రైన్లో కూడా ఇంకా చాలా బాగుంటుంది. సో మనమైతే ఇప్పుడు పంబన్ బ్రిడ్జ్ కిందికి అయితే బ్రిడ్జ్ దాటేసాము, అంటే కిందకు వచ్చేసినాము. సో ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది, ఇప్పుడు కొద్దిగా తక్కువ ఉంది. సో శనివారం ఆదివారం అయితే మీరు ఎక్కడైనా ఇది ధనుష్కోడి కానీ రామేశ్వరం కానీ రావాలి అనుకుంటే, చూడాలి అనుకుంటే దయచేసి మీరు శనివారం ఆదివారం ప్లాన్ చేసుకోవద్దండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఎక్కువ జనాలు అయితే వస్తారు, మీకు చూడడానికి కూడా అంత ఇదిగా ఉండదు. వీక్ డేస్లో రాండి, వీకెండ్లో రావద్దండి. నేను ఒక బ్రదర్గా చెప్తున్నా, ఎందుకంటే బాగా ఎంజాయ్ చేయాలి, కరెక్ట్గా క్లారిటీగా క్లియర్గా చూసుకొని బాగా ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు వీక్ డేస్లో వచ్చి ఎంజాయ్ చేయండి. ఎందుకంటే కొంతమంది తక్కువ ఉంటారు జనాలు. వీక్ ఎండ్లో అయితే విపరీతంగా జనాలు ఎక్కువ మంది వచ్చేస్తారు. సో మీరు అదొక ప్లాన్ చేసుకునేటప్పుడు వీక్ డేస్లో ప్లాన్ చేసుకుని రావచ్చు. సముద్రం చూడండి భయ్య ఎట్లా కనిపిస్తుందో, బ్లూ వాటర్, వైట్ వాటరే ఉండదు, ఓన్లీ బ్లూ ఉంటుంది. వాటర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. బంగాళాఖాతం ఈ వాటర్ బే ఆఫ్ బెంగాల్ అంటారు అన్నమాట. సో అందరు తెలిసిందే, పక్కన కోకోనట్ ట్రీస్, టెంకాయ చెట్లు, ఆ పక్కన మనకి పడవలు ఉంటే చాలా బాగుంటుంది భయ. ఇప్పుడైతే మనం ధనుష్కోడికి దగ్గరలో అయితే ఉన్నాం, జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మనకి. సో ధనుష్కోడికి అయితే మనం ఇప్పుడు ఎంటర్ అయినాం. ఇప్పుడు ధనుష్కోడికి వచ్చిన తర్వాత కార్ పార్కింగ్కే సుమారు ఒక ½ అన్ అవర్ అయితే టైం అయ్యింది. కార్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వచ్చాము. సో ఇక్కడ చిన్న చిన్న గవ్వలు, అలాగే పెద్ద పెద్ద శంఖాలు మట్టిలో నుంచి వచ్చినాయి. ఇవన్నీ వాళ్ళు నీట్గా వాష్ చేసి ఇక్కడ అమ్ముతున్నారు. యాక్చువల్గా ఇక్కడ నేను ఇయర్లీ వన్స్ అయితే వస్తుంటాను, మనకి మధురై నుంచి దగ్గరే కాబట్టి. కానీ ఈసారి వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు అన్నమాట. ఒక 1 year బ్యాక్ కూడా వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. యాక్చువల్గా ఇక్కడ ఎవరు అమ్మడం నేను చూడలేదు, చాలాసార్లు వచ్చాను. కానీ ఇప్పుడైతే వచ్చినప్పుడు చాలా అంటే చాలా జనాలు అమ్ముతున్నారు భయ. మీకు కనిపిస్తుందా 4 సింబల్, అది స్తంభము, అదే మన ఇండియన్ లాస్ట్, ఇది మన చివరి ఘట్టం అంటారు కదా మ్యాప్లో, ఇదే మనకి. ఇక్కడ నుంచి ఇంకా ఊరైతే లేదు, అంత సముద్రమే. అక్కడ పక్కన మనకి ఒక 20-25 కిలోమీటర్స్ దగ్గరలో అయితే శ్రీలంక అయితే మనకి ఉంటుంది, శ్రీలంక. సో జనాలు అయితే విపరీతంగా అక్కడ వాటర్ లేదని చెప్పి దిగారు. నేను కూడా దిగుదాం అనుకున్నాను మీకు చూపిస్తామని, కానీ మనం ఫ్యామిలీతో రావడం జరిగింది. సో ఫ్యామిలీ వాళ్ళు కొద్దిగా భయపడతారు కాబట్టి నేనైతే దిగలేదు. చాలా అంటే చాలా బాగుంది, క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఒక 5 o'clock అయితే మనం ఇప్పుడు రీచ్ అయిపోయాము. మనకి ఇప్పుడు టైం అయితే 5:25 అయితే అయ్యింది. చాలా అంటే చాలా చల్లని వాతావరణం, చాలా కూల్ ఉంది. బీచ్ మధ్యలో ఈ పక్క వాటర్, ఆ పక్క సముద్రము. ఆ పక్క నుంచి మనకైతే అలలు వస్తున్నాయి, కానీ మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అలలు అయితే రావడం లేదు. రైట్ సైడ్ నుంచి ఎక్కువ అలలు అయితే వస్తున్నాయి.
భయ ఇక్కడైతే మీకు జామకాయలు అవి ఇవి చాలా విపరీతంగా ఉన్నాయి, కానీ మీరైతే జామకాయలు అవి ఇవి తినలేరు. ఎందుకంటే ఇక్కడ సముద్రం దగ్గర మీకు ఎందుకు తినదో చెప్తాను, వెయిట్ చేయండి భయ. ఇక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు, చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి లాస్ట్ కాబట్టి మన ధనుష్కోడి అంటేనే చివరి ఘట్టం అన్నమాట. 1964లో తుఫాను రావడం వల్ల ఈ ధనుష్కోడి అనేది మొత్తం ధ్వంసమైంది. అంటే ఒక 1000 మంది పైగా చాలామంది నీళ్ళలో కొట్టుకుపోయి చనిపోయారు 1964లో. మహాసముద్రం ఇది సముద్రంతో మొత్తము కొట్టేసుకుపోయిందన్నమాట. సో ఇక్కడైతే మీరు ఎందుకు ఏమి తినలేదు అని చెప్తున్నానంటే, ఇక్కడికి మీరు ఒకవేళ వచ్చేట ప్లాన్ చేసుకుంటే మాత్రం నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీరు మాత్రం ఏదన్నా కర్చిప్ కానీ లేదంటే చెవులకి ఏదన్నా పెట్టుకుని రాండి. మంకీ క్యాప్, ఐ మీన్ మనం చలికాలంలో వేసుకుంటాం కదా అట్లాంటివి. భయ ఇక్కడైతే చూడండి శంఖాలు చాలా అంటే చాలా వైట్ కలర్లో ఉన్నాయి. సో చాలా బాగున్నాయి. ఇక్కడ అన్ని వెరైటీగా అమ్ముతున్నారు భయ. చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంది భయ. నేను ఎందుకు మీకు అది చలికాలంలో వేసుకున్న మంకీ క్యాప్ పెట్టుకుని రావడం జరుగుతుంది అంటున్నాను. ఇక్కడ మట్టి కనిపిస్తుంది కదా, ఆ మట్టి వచ్చేసి మనకు కళ్ళల్లో ఆ తర్వాత చెవులలో మొత్తం మనకి గాలి వల్ల ఎక్కువ గాలి వస్తుంది. ఆ గాలి వల్ల మనకి చెవుల్లో ఎక్కువ పడుతుంది అన్నమాట. సో నాకు తెలియదు అన్నమాట, యాక్చువల్గా ఇట్లా ఎప్పుడు మనకి ఫేస్ చేయలేదు. నేను చాలాసార్లు ఒక 2-3 టైమ్స్ అయితే రావడం జరిగింది, కానీ ఫస్ట్ టైం ఇలా మట్టి అయితే పడడం జరిగింది నాకు. సో అందుకే మీకోసం చెప్తున్నాను భయ్య. ఒక్కసారి మీకు అక్కడ నుంచి కొద్దిగా ముందరకు వచ్చాను, జస్ట్ ఒక 100 మీటర్స్ దగ్గరకు వచ్చాను. సో ఇక్కడైతే సముద్రం అలలు అయితే చాలా బాగున్నాయి. సో ఇక్కడ కొద్దిసేపు ఉండి అలల్ని ఎంజాయ్ చేసుకొని మళ్ళీ వెళ్దాం అనే ఉద్దేశంతో ఇక్కడే వెయిట్ చేశాము. చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం. మీరు ఫ్యామిలీతో తప్పకుండా రావాల్సిన ప్లేస్ ధనుష్కోడి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా కూడా మీకు ట్రైన్లు అయితే అవైలబుల్ ఉంటాయి. కోయంబత్తూర్ లేదా మదురై, మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు, ఈజీగా చేరుకోవచ్చు. మ్యాప్ చూసుకొని రండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే నా కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను. ఎలా రావాలనేది మీకు రోడ్ ట్రిప్ అయితే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను తెలియని వాళ్ళకైతే. భయ ఒకసారి బ్యాక్ సైడ్ చూడండి, ఎంత బాగుందంటే అలలు అంత బాగా అలలు కొడుతున్నాయి. మనమైతే ఫోటో దిగేటప్పుడు గాలి అయితే విపరీతంగా ఉంది. మనకి ఒక్కసారి గ్రిప్ లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ రాళ్ళలో కింద పడే అవకాశం ఉంది. సో మీరు గ్రిప్ ఉంటే మాత్రమే ఆ రాళ్ళలో ఎక్కండి. రాళ్ళు కూడా కాళ్ళు జారుతున్నాయి. సో మనకి చాలా అంటే చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణం. సముద్రం పక్కన, ఇంత పెద్ద సముద్రం పక్కనే మనకు ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఎంజాయ్ చేయడం అంటే ఒక అద్భుతమైన మనకి ఒక ఏమంటారు ఒక డ్రీమ్ అన్నమాట. చాలా బాగుంటుంది. సో మీకు ఏ విధంగా అయితే ధనుష్కోడి బాగుందో మీరు కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు వచ్చే పడితే ఒకవేళ మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో చెప్పండి, ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తాను ఎలా రావాలనేది. భయ ఒక్కసారి చూడండి. ఇప్పుడు మనం ఏపీజే అబ్దుల్ కలాం గారు ఇక్కడ సమాధి అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనమైతే కొద్దిగా బయటకు వచ్చాము, ధనుష్కోడి చూసుకొని బయటకు వచ్చి టీ తాగుదామని వస్తే ఇక్కడ టీ అయితే లేదన్నారు. సో వేడి బాదం పాలు అయితే ఉన్నాయి, బాదం పాలు అయితే తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగున్నాయి బాదం పాలు, వేడిగా. అక్కడ వాతావరణం చల్లటి వాతావరణంలో కొద్దిగా ముందరకు వచ్చిన తర్వాత మనకి బాదం పాలు అయితే ఉండడం జరగడం. సో బాదం పాలు తాగేసి మనం రామేశ్వరం బ్రిడ్జి దగ్గరికి అయితే రావడం జరిగింది. నైట్ అయితే అయిపోయింది. సో ఫుల్ ఎంజాయ్ చేసి ఇంటికైతే బయలుదేరడం జరిగింది. సో ఇంటికి వెళ్ళేటప్పుడు రామేశ్వరాన్ని బ్రిడ్జికి, పంబన్ బ్రిడ్జికి మనం వచ్చాము. ఫోటోలు దిగడం ఛాన్స్ లేదు, ఎందుకంటే సముద్రం కనపడదు. ఈవినింగ్ టైమ్స్ సముద్రం కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే 8 o'clock టైం అయింది. సో మదురైకి 10:50 లేదా 11 o'clock అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 8 o'clockకే చాలామంది ఇప్పుడు ఈ టైంలో కూడా ఫోటోలు దిగుతారు, కానీ సముద్రం కనపడదు. వెనకాల ఆ పక్క ఈ పక్క సముద్రం ఉంది కదా, అది కనపడదు. కానీ ఎక్కువ గాలి అయితే ఎక్కువ ఉంటుంది.
సో నైట్ టైమ్స్ ఫోటోలు దిగడం అంత సేఫ్ అయితే కాదు. మీకు ఖచ్చితంగా మళ్ళీ ఈ వీడియో రీచ్ బాగా అయ్యి వీడియోకి వ్యూస్ బాగా వచ్చి చాలామంది చూసి ప్రోత్సహిస్తే ఖచ్చితంగా నేను మళ్ళీ మీకోసం రామేశ్వరం ట్రైన్లో వెళ్ళి అలాగే ఈ బ్రిడ్జు మొత్తం నీట్గా క్లారిటీగా ఫోటోలు తీసుకొని మీకు చూపిస్తాను. అలాగే ఏదైనా డౌట్ ఉన్నా కూడా ఖచ్చితంగా నా కామెంట్లో చెప్పండి. చాలా అంటే చాలా మెమొరబుల్ డ్రీమ్. అలాగే రామేశ్వరం, పంబన్ బీచ్, అలాగే ధనుష్కోడి ఖచ్చితంగా మీరు ఫ్యామిలీతో రండి, ఫ్రెండ్స్తో కూడా రండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. సముద్రం చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి వెళ్ళింటే కనుక ఖచ్చితంగా మీరు కామెంట్లో నాకు మెసేజ్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మనమైతే మధురైకి రీచ్ అయ్యాము నైట్ 11 o'clockకి. సో మనకి మధురైలో ఎనీ టైం ఫుడ్ దొరుకుతుంది. చపాతీ, ఆమ్లెట్ తీసుకున్నాము. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మంచి కంటెంట్తో కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ, బాబాయ్.